నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం ఇవాళ మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ లీడర్, అలాగే తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ కూడా. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రియాజ్ గారు. బాపయ్య గారు నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకు వీక్షకులకు. థ్యాంక్ యూ సార్. సార్, ఏంటి పరిస్థితి? ప్రస్తుతం రాజ్యసభ రేస్ ఒకటి సీరియస్ గా నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం బీసీలకి అండగా ఉంటుంది. మరి అయితే బీసీలకి అండగా ఉంటానని చెప్పిన ప్రభుత్వం బీసీకి రాజ్యసభ సీటు ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, స్నేహితుడు, ఆప్తుడు, మిత్రుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఎక్స్ పార్టీ వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమాత్రం సరిపడని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది ఈ మాటని. ఏమంటారు మీరు? ఒక రాజకీయ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించుకోవడంలో తన వ్యూహాలు, తన ఎత్తుగడలు, అలాగే రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. ఈరోజు ఏ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మా మీద విమర్శలు చేస్తుందో ఆ బీఆర్ఎస్ పార్టీ అనేక చారిత్రక తప్పిదాలు చేయడం వల్లనే, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రవర్తించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలిచాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేమే గెలిచాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేమే గెలిచాం. కాదన్ను చాలా అంశాల్లో ఈరోజు మా మీద విమర్శ చేస్తున్న వాళ్ళకి వేం నరేందర్ రెడ్డి గారి గురించి తెలియదు. ఓకే, వేం నరేందర్ రెడ్డి గారు ఒక త్యాగ పురుషుడు. నేను వరంగల్ జిల్లాకు సంబంధించిన వాడిని. వేం నరేందర్ రెడ్డి గారు వారు కూడా వరంగల్ జిల్లా రాజకీయాల నుంచి వచ్చినవాడు. రేవంత్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద టీం జాయిన్ అయింది. ఆ టీం జాయిన్ కావడంలో వేం నరేందర్ రెడ్డి గారి పాత్ర ఒక చారిత్రాత్మక పాత్ర. ఓకే, అట్లాగే టిఆర్ఎస్ ఏలియాస్ టిఆర్ఎస్ వేం నరేందర్ రెడ్డి గారిని, అట్లాగే వారి కుటుంబ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశాయో, ఎంత బాగా వారిని మనోవేదకు గురి చేశారో, భౌతికంగా ఎంత అరాజ్ చేశారో నాకు తెలుసు. కానీ ఇలాంటి స్పోక్స్ పర్సన్స్ అంతా కూడా ఆ విషయాన్ని గళమెత్తి చెప్పడం లేదు కదా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ష్యూర్. వేం నరేందర్ రెడ్డి గారు ఎన్ని త్యాగాలు చేస్తారో మాకు తెలుసు. ఆయన గొప్ప స్ట్రాటజిస్ట్. ఆ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేవారు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా పార్టీ గెలుపు కోసం పనిచేశాడు. ఇక మీరన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మేము రాజ్యసభ మెంబర్షిప్ ఎవరికి ఇచ్చామండి? అనిల్ యాదవ్ గారికి ఇచ్చాము. అనిల్ యాదవ్ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిందో మీరు చెప్తే నేను వింటాను, సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా బీసీ సామాజిక వర్గం కాబట్టి బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా కేవలం ఈ సీట్ తోటే తెలంగాణలో రాజకీయాలు ఆగట్లేదు. రాజ్యసభ సీట్లు 7 ఉంటాయి మనకి. అందులో వేం నరేందర్ రెడ్డి గారికి ఎక్కడైతే గౌరవంగా వారికి బాధ్యత ఇవ్వాలో ఆ గౌరవ స్థానంలో పార్టీ చూసింది. నెక్స్ట్ మాకు ఇక మైనార్టీలకు అవకాశాలు ఉన్నాయి, బీసీలకు అవకాశాలు ఉన్నాయి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ నుంచి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం మహిళలకి మేము రేణుకా చౌదరి తీసుకొచ్చాం. రేణుకా చౌదరి సీనియర్ పొలిటీషియన్, మహిళలకు అవకాశం ఇచ్చాం, బీసీకి అవకాశం. అంటే నేను రియాజ్ గారు ఏమన్నా రేస్ లో ఉన్నారంటున్నా, అది పార్టీ నిర్ణయిస్తుంది. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను మోసేవాడిని అంతే. పార్టీ నాకు శక్తి, నా సామర్థ్యాలు, నా బలాలు, బలహీనతలు గుర్తించి పార్టీ నాకు బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత ప్రకారం మోస్తాను. అంటే ఎక్కడో ఒక వాదన అయితే ఉందండి. మీరు మాట్లాడొద్దు, ఆగండి, నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడిన అన్నారు కాబట్టి నేను ఇందాక ఆగాను. ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొంతమంది చాలా కష్టపడి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి హెరాస్మెంట్ కి గురి చేసినా గానీ వెనకంజ వేయకుండా, వెనక్కి తగ్గకుండా ఎదురు నిలబడి పోరాడి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పడిన నాయకుల గురించి ఎక్కడో గట్టిగా చెప్పలేకపోతున్నారు స్పోక్స్ పర్సన్స్ అనే ఒక మాట కూడా ఉంది. ఏమంటారు మీరు? నేను పార్టీలో సీనియర్ స్పోక్స్ పర్సన్. మేం పార్టీకి సంబంధించిన అధికారం అసెంబ్లీలో వచ్చిన తర్వాత పార్లమెంట్లో అసెంబ్లీ స్థానాల్లో ఎవరైతే గెలిపించారో వాళ్ళకి పార్లమెంట్లో అవకాశం ఇచ్చాం. దాని తర్వాత దాదాపు 40 పైగా కార్పొరేషన్ చైర్మన్ నియమించాం. ఇది అందరూ ఉద్యమకారులు. ఆ రోజు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల ఎమ్మెల్యే టికెట్ మిస్ అయిన వాళ్ళు చైర్మన్ రూపంలో అవకాశం ఇచ్చాం. దాని తర్వాత సర్పంచ్ రూపంలో గ్రామ స్థాయిలో ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో సర్పంచుల్లో కూడా మాదే కదా మేజర్ విజయం. ఆఫ్ కోర్స్. అట్లాగే పార్టీ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ప్రతి పర్సన్కి సింగిల్ పోస్ట్ అనే ప్రిన్సిపల్ తీసుకొని పార్టీ నిర్మాణంలో ఆల్రెడీ పదవులు వచ్చే వాళ్ళు ఎవరు తీసుకోలేదండి, ఒకరో ఇద్దరు మినాయిస్తే ప్రత్యేక పరిస్థితులు. ఓకే. అలాగే మున్సిపల్ చైర్మన్లో మీరు చూడండి, మేము 42% రిజర్వేషన్ దగ్గర చర్చ మొదలుపెట్టాం. కానీ ఈరోజు మున్సిపాలిటీలో 62కి పైగా మున్సిపాలిటీ చైర్మన్స్ కానీ, 64% మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు కదా. కాబట్టి పార్టీ ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, భారతదేశం
తరతరాల నుంచి మనువాద సంస్కృతికి ఆధిపత్యాన్ని ఇచ్చిన వ్యవస్థగా కొనసాగుతా ఉంది. ఓకే. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారి ఏమన్నారు, మేమెంతో మాకంత అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, హైదరాబాద్ నుంచి తారేడార్ వరకు నడిచిన వ్యక్తి ఆయన. ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో మేము సైద్ధాంతికంగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు మేము కులగణన చేయగలిగినాం. ఆ కులగణన బీసీలలో అద్భుతమైన చైతన్యం తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ మేము కైవసం చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా చాలా విజ్ఞుడు, అట్లాగే ధైర్యశాలి, చాలా గొప్ప అనుభవం ఉన్న మల్లికార్జున ఖార్గే గారిని దళిత సామాజిక వర్గాన్ని ఎక్కువ చూడకుండా వారిని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు సెంట్రల్ ప్రెసిడెంట్ గా. ఇంత డెమోక్రసీ కాంగ్రెస్ తప్ప మరి రాజకీయ ఎక్కడా నేను కాదని అనటం లేదు, ఎక్కడా నేను కాదని అనట్లేదు. నేనేమంటున్నా అంటే అవతల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా మీ మీద ఎలిగేషన్ చేస్తుందో దాన్ని కేవలం ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే ఉంది. కానీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి తర్వాత ఒక గళం ఎక్కడ వినిపించడం లేదే ఏంటి? అందరూ రిలాక్స్ అయిపోయారా కాంగ్రెస్ పార్టీలో? అధికారం రాగానే సరే రేవంత్ రెడ్డి ఉన్నాడుగా చూసుకుంటారులే అన్నట్టుగా ఉందే తప్ప ఎక్కడ ఆ స్థాయిలో నెక్స్ట్ వ్యక్తి ఎవరు కనిపించట్లేదు. ఎందుకని అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు వేరు విషయాలు నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన అవకాశాలు, అవసరాలు ఎవరితో మాట్లాడిపించాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. మా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ దగ్గరికి వచ్చాను. నేను పార్టీ లైమ్ లైట్ లో ఉంది కాబట్టి మీరు నన్ను పిలుస్తారు, నేను మీ దగ్గరికి వచ్చాను. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, తర్వాత ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట పంచిగా ప్రజలకు దగ్గరికి రిసీవ్ చేసిన అవకాశాలు పోతుంది కాబట్టి ఆయన స్టడీ చేసి అధ్యయనం చేసి మాట్లాడతారు కాబట్టి వారి మాటకు పత్రికలు కానీ మిగతా కానీ ఆ టాప్ లో ఇవ్వాల్సిందే ఇస్తుంటారు. మేబీ అవును. కాబట్టి వారితోటి మిగతా వాళ్ళని పోల్చడం అనేది సరైనది కాదు. నెంబర్ సందర్భాన్ని బట్టి పార్టీ ఐడియాలజీ ఉందనుకోండి ఎవరు మాట్లాడతారు, మీనాక్షి నటరాజన్ మాట్లాడతారు. రాష్ట్ర నిర్మాణం ఉందనుకోండి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మాట్లాడతారు. అభివృద్ధి పనులు అనుకోండి మంత్రులు మాట్లాడతారు. నియోజకవర్గ సమస్యలు అనుకోండి మా ఎమ్మెల్యేలు మాట్లాడతారు. నేను అగ్రి. నేను నా సమాధానంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సహజంగానే మీడియాలో కానీ బయట కానీ ప్రజానాయకుడు కదా ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి సహజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మిగతా ఎవరు మాట్లాడినా కూడా అది అంత స్పీడ్ లా అంత టాప్ లో పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి మీరు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, సంతోష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి. ఒకటే ఇక్కడ మనుషులు మారుతున్నారు, ఇక్కడ మనిషి మారడం లేదు. బాబాయ్ గారు నేను ఒకటే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మా పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆబ్వియస్. మేము పవర్ లోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. సహజంగా పాలిటిక్స్ అదే మేము సెంట్రల్ పాలిటిక్స్ వచ్చాం అనుకోండి. సేమ్ రాహుల్ గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ గారు వర్సెస్ గౌరవ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారు వర్సెస్ మనకి హోంశాఖ అమిత్ షా, ఇట్లా కనబడుతుంది. సందర్భాన్ని బట్టి నాయకుడి యొక్క ఎక్స్పోజర్ ఉంటుంది రాజకీయ. ఓకే. సో అయితే ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు కవిత, కొత్త పార్టీ. అసలు తెలంగాణలో ఇంకో పార్టీకి స్పేస్ ఉందంటారా? ఇంకొకటి ఏంటంటే నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఆవిడ చెప్పేది నేనే ముఖ్యమంత్రిని, రాబోయే రోజుల్లో నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్పేసి కూడా ఆవిడ అంటున్నారు. సో ఛాన్స్ ఉందంటారా? బాపయ్య గారు, భారతదేశ రాజ్యాంగం మనకి రాజకీయ హక్కులు ఇచ్చింది. అవును. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. కవిత గారు కూడా స్వేచ్ఛ ఉంది. అంటే స్పేస్ ఉందా ఇక్కడ తెలంగాణలో? స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది. స్పేస్ గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఆ నేపథ్యంలోనే కవిత నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కేటీఆర్ కన్నా, అలాగే హరీష్ రావు గారి కన్నా, అలాగే వాళ్ళ నాన్న కేసీఆర్ కన్నా ఈమెను ఎక్కువ పబ్లిక్లో కనబడుతుంది. అదే సందర్భంలో టీఆర్ఎస్ ఏ తప్పులైతే చేసిందో ఆ తప్పుల ప్రాతిపదికనే ప్రజలు వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అవును. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు కూడా డిసిషన్ మేకర్. అప్పుడు కూడా ఆమె పొలిటికల్ ఛాంపియన్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సహజంగా టీఆర్ఎస్ అధికారంలో ఉండే ప్రతి తప్పుకు కవిత గారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఓటమి కూడా కవిత గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కవిత గారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఆ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ప్రజల పట్ల కవితకు ఎట్లాంటి అభిప్రాయం ఉందనే విషయం మనకు స్పష్టంగా అయిపోయింది. టీఆర్ఎస్ ఓడించారంటే కవిత కూడా ఓడించినట్టే. ఇప్పుడు ఆమె తన కొత్త ఈక్వేషన్స్ కోసం వెతుకుతుంది, చాలా ప్రయోగాలు చేస్తుంది.
రేపు ఆ పార్టీ పెట్టి ఆ పార్టీ ఆచరణలోకి వచ్చి ఆ పార్టీ ప్రజల్లోకి పోయిన తర్వాత ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యక్తపరిచే అభిప్రాయాలు రేపు ఆ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇప్పుడు కవిత పార్టీ మీద మనం మాట్లాడడం అనేది తొందరపాటు అవుతుంది. టైం విల్ డిసైడ్ ఓకే, హౌ పార్టీ గురించి మాట్లాడొద్దు కానీ ఆవిడ హోల్డ్ అమంగ్ ది పబ్లిక్. పార్టీ గురించి మాట్లాడొద్దు, పార్టీ పెట్టబోయే పేరు గురించి మాట్లాడొద్దు, ఇవన్నీ వద్దు. కానీ నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. అంటే గతంలో ఆవిడ ఎప్పుడు కూడా మీరు అన్నారు ఇందాక, ఆవిడ కూడా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి. ఆనాడు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడిన ఈ కవిత ఇప్పుడు సడన్ గా బీసీ వాదం ఎత్తుకోవడం ఎలా చూస్తారు మీరు? సమాజంలో బీసీ జనాభా ఎక్కువ. బీసీలకు సంబంధించిన ఓట్లు రాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా పవర్లోకి రాదు. బహుశా ఆమె ఆ యాంగిల్లో బీసీలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తుంది. కానీ నినాదమే కాదు కదా, తనలో కొద్ది మాట్లాడవచ్చు బాపయ్య గారు, కానీ అనువంత ఆచరణ ఉండాలి కదా. మాటలు కోటలు దాటినా ఆచరణ తంగెల దగ్గరికి పోవాలి కదా. కాబట్టి కవిత గారు బేసికల్గా ఆమె అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఆమె క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నప్పుడు బీసీల గురించి మాట్లాడితే బహుశా బీసీలు ఇప్పుడు మాట్లాడే కవిత పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. అప్పుడు ఆ మైనార్టీల గురించి మాట్లాడితే మైనార్టీలు బహుశా పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ గురించి, మహిళల గురించి అప్పుడు ఆమె మాట్లాడితే ఇప్పుడు విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళేమో. ఇప్పుడు అన్నీ అయిపోయినాక చెరువుల నీళ్ళని చెరువు వెనుక వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఆ రోజు నువ్వు కనుక మాట్లాడితే నీకు విలువ ఉండేది. అవును, రాహుల్ గాంధీ గారికి ఎందుకు విలువ ఉంది అంటే ఆయన మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అయ్యే అవకాశం ఉండేది 2009లో. రాహుల్ గాంధీ గారు రిజెక్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కన్నా తన మెచ్యూరిటీ ఈ సంబంధించిన ఇష్యూస్లో ఫోకస్ చేశారు. భారత ప్రజలందరూ కలవాలనుకున్నాను నేను ప్రజానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినగానే ప్రధానమంత్రి పీఠం గురించి ఆలోచించాలనుకున్నాను నేను. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారి విలువ పెరిగింది. కానీ వీరు అట్లా కాదు కదా. కేసీఆర్ గెలిచిండో లేదో పొద్దుగాలే ఒక సీటు మీద ఒక ఖర్చు హరీష్ రావు వేసుకున్నాడు, ఒక టవల్ కేటీఆర్ గారు వేసుకున్నారు, ఒక దుప్పటి తీసుకుపోయి ఎవరు కవిత గారు వేసుకున్నారు. ఆ పార్లమెంట్లో ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది కదా. కాబట్టి అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ గారి ఫ్యామిలీ పట్ల వారు కవిత గారైనా, హరీష్ రావు గారైనా, సంతోష్రావు గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు సార్. కాబట్టి కవిత గారు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీంలోనే ఆమె ఉంది. సరే, భవిష్యత్తులో ఆమె ఆచరణాత్మకమైన పథకాలు ఏం చేస్తుంది, సైద్ధాంతిక భూమికి ఏముంటుందనే విషయం మనం గమనించిన తర్వాత ప్రజాస్పందన బట్టి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో అయితే గతంలో చూస్తే కవిత ఎప్పుడూ కూడా పూలే విగ్రహం గురించి కానీ, పూలే గురించి కానీ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టాలని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. మరి పూలే గురించి, బీసీల గురించి మాట్లాడుతున్న కవితని ఇప్పుడు బీసీ జనాభా అంతా విశ్వసిస్తారనుకుంటున్నారా? కవిత మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా పూలేకు సంబంధించిన విషయాన్ని గౌరవించడం అనేది మన సామాజిక ధర్మం. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి అసమానులందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు బ్రిటిష్ హంటర్ కమిషన్ నివేదిక ఇచ్చిన గొప్ప విద్యావేత్త, విద్యా ప్రేమికుడు, భవిష్యత్ దార్శనికుడు జ్యోతిరావు పూలే. తన భార్యని సావిత్రి గారిని, ఫాతిమా బీబీ సహకారంతో స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి మహిళలకు చదువు అవసరం, ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకు నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అన్నప్పుడు అభివృద్ధిలో కూడా సగం మహిళలకు ఇవ్వాలనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రవచించిన వ్యక్తి పూలే గారు. కాబట్టి పూలే గారి సిద్ధాంతాన్ని ఎవరైనా ఆచరించాల్సిందే. ఆచరణ ఈరోజు మేము ముందు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో. ఓకే, సరే, కవిత గారు పూలే గారికి సంబంధించిన ఇష్యూస్ మేము మాట్లాడడానికి మనం వెల్కమ్ చేస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ ఆమె పవర్ లో ఉన్నప్పుడు చేస్తే ఉండే విలువ ఉండేది. సరే, ఆమె డిమాండ్ పూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రిజెక్ట్ చేయదు. పూలే గారి విగ్రహాన్ని ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టాలి. అది కవిత గారు డిమాండ్ చేసినా, డిమాండ్ చేయకుండా ఇంకా మిగతా ఎవరు దాన్ని కోరుకోకున్నా అది ఒక సామాజిక ధర్మంగా భారతీయ విలువలకి, భారతీయ వారసత్వంగా మనం కొనసాగించాలి. పూలే గారి ఐడియా అవుతుంది. కమింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా మారుతున్నాయని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వరంగల్లో ఆ భూదాన్ విషయం ఒకటి, అంటే పేదల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుందని చెప్పేసి పెద్ద రగడ జరుగుతుంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా కూడా గ్రాప్ చేసుకునే అటెన్షన్ అంతా, ప్రజల అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా దాన్ని సమర్థించుకోవాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజార్టీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు అనుకూలంగా ఉన్నాయా లేదనేది చర్చ. ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. ఉదాహరణకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అద్భుతమైన పోరాటం తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా.
అప్పుడు ప్రధానమైన నినాదం ఏంటి? దున్నేవాడికి భూమి కావాలన్నారు. ఉమ్, ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీకి మిలిటరీకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, సంఘర్షణ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భూదాన ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఎక్సెస్ ఉన్న భూములను ఇవ్వండి అని చెప్పింది. ఉమ్, వేలాది మంది భూస్వాములు ఆచార్య వినోబా భావే పిలుపుని అందుకుని భూములను వాళ్ళు డొనేట్ చేశారు. అవును. ఆ భూదాన ఉద్యమం ద్వారా వచ్చిన భూముల్ని ప్రజలకే ఉపయోగించాలి కదా, ప్రజలకే పంచిపెట్టాలి కదా. ఎస్, ఆ ప్రజలకు పంచిపెట్టాం. మీరు ఖమ్మం సంబంధించిన విషయం పోతే వెలుగు మట్టలు మీరు వెళ్ళి చూడండి, ఉమ్, ప్రజలకు పంచిపెట్టే భూమి కూడా ఉంది. మిగతా భూమి అక్కడ మోడల్ స్కూల్స్ కోసం కేటాయించారు, ఖమ్మం అభివృద్ధి కోసం కేటాయించారు, అలాగే ఖమ్మంలో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించారు. అయితే మన దగ్గర భూమి అనేది నికర ఆస్తి కాబట్టి అది పెరిగే అవకాశం ఉండదు కాబట్టి భూమికి విలువ ఉంటుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ అంటాం, ఎప్పటికి ఉంటుంది దాని విలువ. అందులో చాలా భూమిని కొంత బ్రోకర్స్ భూమిని ఆక్రమించి పేదల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ భూమిని అప్పగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము ఆ భూమిని తీసుకొని ఎవరైతే అక్కడ మనకి నిరాశ్రయులైనారో వాళ్ళకు వేరే దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో కానీ వేరే రూపంలో కానీ ఇల్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక క్యాంప్ కూడా పెట్టాం, వివరాలు తీసుకుంటున్నాం. ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. అదే సందర్భంలో భూదాన ఉద్యమం ఏ పర్పస్ కోసం ఆ భూమి దానం చేయబడిందో ఆ పర్పస్కి ఉపయోగించే ప్రయత్నం కూడా మేము చేసాం. కొంతకాలం అక్కడ ఉండి అక్కడ ఇల్లు వేసుకొని అక్కడ నుంచి ఖాళీ చేసే సందర్భం వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు గమనించే దయాద్ర ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుడిసెలో నివసించే వాళ్ళ పేదల పార్టీ, వాళ్ళ ఓట్ల వల్లనే మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి టెంపరీగా ఇది టీఆర్ఎస్ లాంటి వాళ్ళు బీజేపీ లాంటి ఎన్నికలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, ప్రజలకు ఆవేదన ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఇంతకన్నా మంచి ఇల్లు మేము ఇచ్చినాక, ఇంతకన్నా మంచి అవకాశాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా మీద ఉండే నెగిటివ్ అభిప్రాయాన్ని ప్రజలు ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు. ఓకే. ప్రస్తుతం చూస్తే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాట ఏంటంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయేటప్పటికి ఏమి లేదు, ఖజానా అంతా ఊడ్చిపెట్టేశారు, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికే అప్పులు చేయాల్సి వస్తుంది, అసలు ఢిల్లీకి వెళితే అప్పులు అడగడానికి మేము వస్తున్నాం అని అంటేనే వాళ్ళు వాళ్ళ క్యాబిన్ వదిలిపెట్టి వెళ్తున్నారు అన్నంత పరిస్థితులు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. అసలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఉదయం నుంచి మాట్లాడతారు, వాస్తవాలు చెప్తారు. వాస్తవంగా ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందుకు. అవును. బోర్గుల రామకృష్ణారావు గారు దాని ముఖ్యమంత్రి. ఓకే. అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 2వ ప్లేస్లో ఉండేది. తెలంగాణ గురించి చెప్తున్నాను. అలాగే 2014లో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు ఈ రాష్ట్రము మిగులు రాష్ట్రం. అంటే దీని గత చరిత్ర మిగులు, మళ్ళీ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మిగులు. ఈ మిగులు రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా మార్చింది ఎవరు? 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలన కదా. కాబట్టి ఆయన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు కానీ వాస్తవం చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చెప్పారు. ఇప్పుడు మీరే నన్ను అడిగారు. అవును, రాష్ట్ర పరిస్థితిని మమ్మల్ని గెలిపించే ప్రజలకు మేము ఓపెన్ చెప్పాలి కదా. ఎప్పుడన్నా కేసీఆర్ గారు రాష్ట్రం అప్పుడా పాలైందన్న విషయాన్ని చెప్పారా? చెప్పలేదు. వాస్తవంగా రాష్ట్రం అప్పుడా పాలైంది. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం కోసం చాలా పొదుపు చర్యలు చేయాలి. మనం టీఆర్ఎస్ ఏలియాస్ గవర్నమెంట్ గంభీరాన్ని ప్రదర్శించింది తప్ప వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయలేదు. చివరికి ఏం చేసింది అంటే 30,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని 1,30,000 కోట్లు తీసుకొచ్చిన కాళేశ్వరంలాగా మార్చింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత కలిసిన తర్వాత, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుడిని, తెలంగాణ జలవనరుల మీద నాకు అంతో ఎంతో పరిజ్ఞానం ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత తెలంగాణలో ఎంటర్ అయినాక కాళేశ్వరం మీరు చూసిన ఒక్క చుక్క నీరు కూడా అదనంగా గోదావరిలో కలిసే అవకాశం ఉండదు. అదే గ్రావిటీ రూపంలో కనుక కడితే 1,00,000 కోట్ల రూపాయలు మిగిలేదు కదా, మిగులు రాష్ట్రంగా ఉండేది కదా. కాబట్టి ఇట్లాంటి పనులు చివరికి పోయి అంత కష్టపడి కాళేశ్వరం కడితే అది కులేశ్వరంగా మారిపోయింది కదా. పిల్లలు మన కళ్ళం గట్టినే కూలిపోయినాయి కదా. కాబట్టి ఎవరి పరిస్థితుల వల్ల, ఎవరి పరిపాలన వల్ల తెలంగాణ ఈ ప్రాంతానికి వచ్చింది, ఈ పరిస్థితికి వచ్చిందన్న విషయాన్ని చెప్పే క్రమంలో వాస్తవాలు మాట్లాడారు. కేసీఆర్ లాగా మేము భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే వాస్తవంగా చెప్పినాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఖర్చులు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉందంటారు? ఎస్ సార్, అంటే ఖర్చులకు ఆదాయానికి మధ్య పెద్ద తేడా లేదు సార్. ఎంత ఆదాయం ఉందో అంత ఖర్చులు కూడా అదే రీతిలో ఉన్నాయి. చాలామంది అనుకున్నట్టుగా సంక్షేమ పథకాల మీద బాగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు. కానీ భారత రాజ్యాంగమే భారతదేశాన్ని సంక్షేమ రాజ్యాంగం ప్రకటించింది కదా. సంక్షేమం ఇవ్వాలి కదా ప్రజలకి. అది మన దగ్గర డబ్బులు మిగులుతున్నాయంటే ప్రజల శ్రమశక్తి ద్వారా, ప్రజలు శ్రమ చేస్తే ఆ శ్రమశక్తి ద్వారా వచ్చిన డబ్బులే కదా మన దగ్గర మిగిలేదు, వాళ్ళకి ఇవ్వాలి.
కానీ మేము ఇప్పుడు ప్లాన్స్లో ఉన్నాం సీరియస్గా. ఆ ప్లాన్స్ ఆధారంగా మేము రాష్ట్ర ఖజానాను కొంత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా నాకు తెలిసి ఈ 2026 మార్చి తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో తేడాలు వస్తాయి. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజలకు ఆర్థిక న్యాయం మీరే ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. కాళేశ్వరం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కాళేశ్వరం కట్టాల్సింది తుమ్మిడిహెట్టి దగ్గర అయితే ఓ 30,000 కోట్ల రూపాయలు అయిపోవాల్సిన ప్రాజెక్ట్ ని తీసుకువెళ్ళి వేరే చోట నిర్మించారు. దానివల్ల 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు అన్నారు. సో అయితే ఇప్పుడు దీని మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీలని అవని ఇవని మొత్తం అంతా వేశారు. సో యాక్షన్ ఎప్పుడు ఉంటుంది? మొత్తం అంతా ఈ ఎంక్వైరీలకి వీటికే సరిపోతుందా? ఒకటి బాపయ్య గారు, మీకు ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ తెలియాలి. బేసికల్గా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సేఫ్ పరిశీలించే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అవును. వాళ్ళు ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే ఫస్ట్ నీళ్ళని ఖాళీ చేయమన్నారు. ఎందుకంటే ఆ నీళ్లు అట్లే కనుక నిలువ ఉంటే మిగతా పిల్లలు కుంగిపోయే అవకాశం ఉందన్నారు. ఓకే. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. అది ఖాళీ చేశాం. అట్లాగే దాని మీద అవినీతి మీద చర్చించేందుకు లేదా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన సంబంధాల ఇష్యూస్ చర్చించేందుకు కమిషన్ చేసాం. రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఓకే. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకు పోతున్నాం. కాళేశ్వరం అనేది ఒక వైట్ ఎలిఫెంట్ లాగానే తెలంగాణ మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ తెలంగాణలో సుభిక్షం వైపు ప్రజలను తీసుకెళ్ళాయి. అదే నేపథ్యంలో కాళేశ్వరంను కూడా ది బెస్ట్గా ఇంకా ఎట్లా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని పరిమితులు మీద అధ్యయనం కొనసాగుతుంది. కాబట్టి త్వరలోనే దాన్ని ఇంకేమైనా మనం ఉపయోగించుకునే అవకాశం ఉందనే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్గానే ఆలోచిస్తున్నది. ఓకే. కానీ వాస్తవాలు కదా. నిజంగా ఇదే తుమ్మిడి దగ్గర కడితే ఈరోజు ఆర్థిక భారం ఉండకపోయేది, గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది, ఆదిలాబాద్ జిల్లా సస్యామలమయ్యేది, చక్కగా ఉండేది. అవేమీ జరగకుండా ఈ కేసీఆర్ గారు చదివేది BA ఆయన, కానీ ఆయన బీటెక్ ఇంజనీర్ లాగా అద్భుతంగా డిజైన్ చేశాడని చెప్పుకున్నాడు. చివరికి మనం చూసాం కదా. కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అది కేసీఆర్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. సో అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు చాలా మంది. గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు, నా మీద లేనిపోని కేసులన్నీ బనాయించారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పులు చేశారో, అంటే తన మీద కక్ష సాధింపుగా వెళ్తానని కాదు, ఎవరైతే తప్పులు చేశారో అధికారంలో ఉండి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను, తప్పులన్నీ కూడా ఏరి చూపిస్తానని చెప్పేసి అన్నారు. ఎంతవరకు వచ్చినాయి అదంతా కూడా? ఇప్పుడు జైలుకు పంపించే దారిలో ఏమైనా ఉన్నారా? మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. విషయం ఏంటంటే భారతదేశం చెక్స్ అండ్ బ్యాలెన్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అట్లాగే లా మేకింగ్ బాడీ. కాబట్టి సహజంగా ఈ 3 అంశాలు ఏవైతే పరిపాలనాపరమైన విభాగాల మధ్య సమన్వయం ఉండాలి. మేము నిజంగా కక్ష సాధింపుకే మేము పాల్పడితే ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేసీఆర్ గారు జైల్లో ఉండాలి. వాళ్ళు బయట ఉన్నారంటే మేము కక్ష సాధింపుకు పాల్పడతాం. ఓకే. అట్లానే నిందితుల్ని, తెలంగాణ పేర్ల సొమ్ముని తిన్నవాళ్ళని, తెలంగాణ పేర్లకు అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు. విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత అది టెలిఫోన్ కుంభకోణంలో కావచ్చు, ఈ రేస్ కారు విషయం కావచ్చు, కాళేశ్వరం డ్యామేజ్ కావచ్చు, ఏవైనా కూడా విచారణలో పూర్తయిన తర్వాత న్యాయస్థానాల శిక్ష ఆధారంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే కోణంలో మా చర్యలు ఉండవు. థ్యాంక్ యూ సార్. రియాజ్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మీ ద్వారా ప్రజలకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.